ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా థ్యాంక్స్ అండి. మీ మీద అరిచినందుకు సారీ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మా ఫ్రెండ్కి మీలాంటి మంచి భర్త దొరికినందుకు. లోపం తనదైనా మీ మీద వేసుకున్నారు. మీది చాలా గొప్ప మనసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే అండి. వస్తా. కూర్చో. ఇంకా అనుమానం తీరలేదా? కూర్చో. వీళ్ళ వాలకవది చూస్తుంటే ఈరోజు జామకాయ తూచన్నారు, రేపు మామిడికాయ తూచంటారేమో మనీషా. గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు లక్ష్మియే నీ మీద గెలుస్తూ వచ్చింది. ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా లక్ష్మియే గెలిచిందంటే ఇక నీకు జన్మలో మిత్రతో పెళ్లి కాదు. అలా నీకు లక్ష్మి వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మి ఇచ్చింది వార్నింగ్ కాదాంటీ, అలర్ట్. పెళ్లి విషయంలో నన్ను తొందరపడమని హింట్ ఇచ్చింది. ఈసారి గెలుపు నాదే అవ్వబోతోంది. ఇప్పటికి 4 సార్లు నీ పెళ్లి తప్పిపోయింది. ఇంకా 3 ముళ్ళు పడలేదు. అంత చిక్కుముళ్ళైపోయింది. ఈ రోజు నేను అనుకున్నది వేరే ఆంటీ. లాస్ట్ మినిట్ లో ఆ పిల్లల కోసం స్కూల్ వాళ్ళు ఫోన్ చేయడంతో మిత్ర అటు వెళ్లి నా ప్లాన్ అంతా మిస్ అయింది. మిత్ర రేపు కూడా స్కూల్కు వెళ్తాడు. పిల్లల ప్రోగ్రాం ఉంది కదా. వెళ్ళడు, నాతో వస్తాడు. నీతో ఎలా వస్తాడు? మిత్రకి పిల్లలంటే ప్రాణం. కావచ్చు, కానీ ఆ పిల్లల కంటే మిత్రకి నేనే ఎక్కువ అని రేపు ప్రూవ్ చేస్తాను. అంటే ఈరోజు లక్ష్మితో ఆఫీస్కి వెళ్లాల్సిన మిత్రాన్ని నీతో బయటికి తీసుకెళ్ళావు. రేపు పిల్లలతో స్కూల్కి వెళ్లాల్సిన మిత్రని మళ్ళీ నీతో తీసుకువెళ్తావా? పిల్లలే కాదని మిత్ర నీతో వస్తాడనుకుంటున్నావా? రప్పించుకుంటాను అంటున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ ఆంటీ. రేపు తెల్లారగానే నేను ఏం చేస్తానో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఏం చేస్తావు? ఏం ప్లాన్ మనీషా? ఇది మామూలు ప్లాన్ కాదు. ఇల్లు మొత్తం ఉలిక్కి పడేంత ప్లాన్ ఇది. ఇప్పుడు చెప్పండి ఆంటీ, రేపు మిత్ర నాతో రాడా? రాక చేస్తాడా? అయ్యా, పెళ్లి కుమారుడిని తీసుకురండి. ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా, మధురమైన ఈ కథే నీ జతే, నిదురలేచినామదే. లక్ష్మి, ఏంటి ఇంత ఎర్లీగా లేచావు? అది ఈరోజు పిల్లలకి స్కూల్లో గేమ్స్ ఉన్నాయి కదండి, రెడీ అవుదామని. మరీ ఇంత పొద్దున? ఇంకా చాలా టైం ఉంది కదా. ఎందుకో మెలకు వచ్చింది, మళ్ళీ నిద్ర పట్టట్లేదు. పీడకల ఏమైనా వచ్చిందా? అందుకే భయపడుతున్నావా? కూర్చో. కలలు నిజం కావు. ధైర్యంగా ఉండు. లక్ష్మి, పొద్దునే కన్నీళ్ళ?
నువ్వు నా నవ్వుని కోరుకున్నావు, నేను అంతే. ఎప్పుడు నవ్వుతూ ఉండే లక్ష్మి నాకు ఇష్టం. అయినా మెలకువలో ఉండి ఎన్నో సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొన్న దానివి. నిద్రలో వచ్చిన పీడకలకి భయపడ్డం ఏంటి? ఈ భాగ్యలక్ష్మి ధైర్యలక్ష్మి కూడా. అది మర్చిపోకు. స్మైల్ ప్లీజ్. నవ్వు. అలా నవ్వుతూ ఉండాలి. కాసేపట్లో వచ్చే సన్ రైజ్ కన్నా నీ స్మైలే అందంగా ఉంది. పొద్దున్నే నన్ను పొగడకండి. అవును, ఈరోజు మీరు స్కూల్కి వస్తున్నారా? ఎందుకు రాను? నేను వస్తాను, దగ్గరుండి పిల్లల్ని గెలిపిస్తాను. మీరు తప్పకుండా రావాలని పిల్లలు ఆశపడుతున్నారు. మళ్ళీ వాళ్ళని నిరాశపరచరుగా? లేదు లక్ష్మి, లైఫ్లో నేను ఎలాగో ఓడిపోయాను. నా పిల్లలైనా గెలవాలి. మీరు ఓడిపోలేదండి. మీరు తప్పు చేయలేదు. చేశానని అనుకుంటున్నారు. మిమ్మల్ని అతి తొందరలో ఆ గిల్ట్ నుంచి బయటపడేస్తాను. మీరు కాసేపు పడుకోండి, నేను ఈ లోపు రెడీ అయ్యి వస్తాను. రండి పిల్లలు, ఈ రోజు ఆటల పోటీలో మీరు గెలవాలని దేవుడికి దండం పెట్టుకుందాం. రండి. దేవుడికి దండం పెట్టుకోండి. దేవుణ్ణి బాగా వేడుకున్నారా? మిమ్మల్ని గెలిపించమని అడిగారా? మమ్మల్ని గెలిపించేది దేవుడు కాదమ్మమ్మా, మా అమ్మ నాన్న. మా నాయనే. మా అమ్మ నాన్న మాతో ఉంటే మేమెక్కడైనా గెలుస్తామమ్మమ్మ. నా తల్లే. మీ అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమ గౌరవం. దేవుడికంటే అమ్మా నాన్నే ఎక్కువ అన్నమాట. అంతేలే, అమ్మా నాన్న అంటే ప్రత్యక్ష దైవాలు కదా మరి. సరే పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.